మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన వంటింట్లో వాడుకునేటటువంటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలను తెలుసుకుంటున్నాం. ఆయుర్వేదంలో మూలికల్ని, అనేక రకాల లోహాలని, అనేక రకాల పదార్థాలని ఔషధాల కింద వాడుతూ ఉంటాం. అయితే ఈ మూలికలు, ఈ పదార్థాలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మనం రోజువారీగా వాడుకునేటటువంటి ఈ వంటింటి దినుసుల్లో కూడా గొప్ప గొప్ప ఔషధ రహస్యాలు ఉన్నాయి. ఈ ఫుడ్ ఫార్మసీ కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే మనకు అందుబాటులో ఉండేటటువంటి ఈ వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలను తెలుసుకోవటం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది మీ వంటింట్లో మీరు మర్చిపోయినటువంటి ఒక బంగారం గురించి. ఇదే పసుపు. పసుపులో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం. శిరోరోగాలు, ఈ హెడ్ అండ్ నెక్ డిసీజెస్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ పసుపు గంధాన్ని ఈ మాడుకు కానీ, ఈ కణతలకు కానీ పట్టులాగా వేసుకుంటే ఈ శిరోరోగాలు మటుమాయం అవుతాయి. అంటే కొంతమందికి ఈ ఫ్రాంటల్ సైనస్ బాగా ఇన్ఫెక్షన్తో నిండిపోతుంది, మ్యాగ్జలరీ సైనసెస్ నిండిపోతాయి. అలాగే మరి కొంతమందికి రెట్రోఆర్బిటాల్ పెయిన్, కంటి వెనక నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ కణతలలో బాగా విపరీతంగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ట్రైజమైనల్ న్యూరాలజియా, ఇక్కడ ఒక ఇలా నరం బయలుదేరి అది ఒక షాక్ లాగా మొహంలో కొడుతూ ఉంటుంది. ఇలాగా ఈ శిరోరోగాలు ఏవైనా కానివ్వండి, ఇలాంటి శిరోరోగాలను తగ్గించుకోవడానికి ఈ పసుపు గంధం ఉపయోగపడుతుంది. పసుపు కొమ్మును తీసుకొని సాంబ్రాయి మీద నీళ్లు చిలకరిస్తూ అరగదీసి ఆ గంధాన్ని ఈ మాడికి, కణతలకి పొట్లాగా వేసుకోండి. శిరోరోగాలు మటుమాయం అవుతాయి. ఇక ఒంటి కణత నొప్పి, హెమిక్రేనియా, శరీరంలో ఒక అర్ధభాగం, ముఖ్యంగా తలలో అర్ధభాగం నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ ఒంటి కణత నొప్పిలో ఈ పసుపు ఉపయోగం అంతా ఇంత కాదు. తెల్ల గలిజేరు, ఈ గలిజేరు ఆకు మీకు తెలుసు కదా, కొంతమంది కూరగా కూడా వండుకుంటూ ఉంటారు. తెల్ల గలిజేరు ఆకుని దంచి రసం తీయండి. దీనికి ఈ పసుపు గంధాన్ని కలపండి. తెల్ల గలిజేరు ఆకు రసం, పసుపు గంధం అంటే పసుపు పేస్ట్, రెండింటిని కలిపి కణతలకి పట్టు వేసుకోండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ అర్ధ తలనొప్పి, హెమిక్రేనియా, ఆ పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. మంచి రిజల్ట్ కనిపించేటువంటి ఒక గొప్ప చికిత్స ఇది. ఇక మొటిమలు యంగ్స్టర్స్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యంగ్స్టర్స్ అంటే సరే కొంతమందికి నడి వయసులో కూడా మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి హార్మోన్ల సమస్యల వల్ల. ఇలాంటి ఈ మొటిమల్ని తగ్గించుకునే శక్తి ఈ పసుపుకు ఉంది. ఏం చేస్తారంటే కొబ్బరి నీళ్ళు తీసుకోండి. ఈ కొబ్బరి నీళ్ళకి పసుపుని, మంచి గంధాన్ని కలపండి. సింపుల్ కాంబినేషను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పసుపుని, మంచి గంధాన్ని తీసుకోండి. పసుపు ఒక భాగం తీసుకుంటే మంచి గంధం 2 లేదా 3 భాగాలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఆ పసుపు రంగు కలర్ కనిపించకుండా పసుపుని కొంచెం తక్కువ తీసుకోండి, గంధాన్ని కాస్త ఎక్కువ తీసుకోండి. పసుపు, మంచి గంధం రెండింటిని కూడా కొబ్బరి నీళ్ళతోటి కలపండి. పేస్ట్లా తయారు చేసి ముఖానికి కాస్త ఒత్తుగా రాసుకోండి. కొద్దిసేపు సూర్యరశ్మిలో నిలబడండి. ఆ తర్వాత స్నానం చేయండి. దీంతో ఆ మొటిమలు తగ్గుతాయి. మొటిమలు తగ్గటమే కాదు, చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో విషం లోపలికి ప్రవేశిస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఆ విషాన్ని బయటికి పంపించడానికి ఈ పసుపు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పసుపు కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విషపూరితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే చిటికెడు పసుపుని ఈ పత్తి ఆకుల రసంతో కలపండి. కలిపేసేసి గంటకు ఒకసారి చొప్పున రోజు మొత్తంలో 4-5 సార్లు ఇస్తూ ఉండండి. దీంతో ఎలాంటి విషమైనా సరే దాని తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా పాము విషాలు, ఇలాంటి పాము విషం ఉన్నప్పుడు పాము విషాన్ని విరుగుడుగా ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి సందర్భాల్లో పాము విషానికి విరుగుడుగా పసుపు పనిచేస్తుంది. ఏం చేస్తారంటే పసుపుని, అలాగే కుంకుడుకాయ పై తొక్కాన్ని, ఈ రెండింటినీ కూడా నీళ్లతో అరగదీయండి. పసుపుని రాయి మీద రుద్దితే పసుపు మీకు పేస్ట్ లాగా అవుతుంది నీళ్లు చిలకరిస్తూ. కుంకుడుకాయ పై తొక్క దాన్ని కూడా అంతే, ఆ సాన్ రాయి మీద అరగదీయండి, పేస్ట్ లాగా వస్తుంది. రెండింటిని ఇలా అరగదీసి ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా కలపండి. ఈ రెండింటి కాంబినేషన్ని గంటకు ఒకసారి చొప్పున ఇస్తూ ఉంటే పాము విషం తాలూకు తీవ్రత తగ్గుతుంది. దీన్ని ఒక ప్రథమ చికిత్సలాగా చేసిన తర్వాత అప్పుడు మీరు వైద్య సహాయం కల్పించవచ్చు.
ఇదంతా ఒక ఎత్తు అయితే పసుపు కాళ్ళ పాచి అంటే ఫంగస్ ఎథ్రిట్ ఫుట్ అంటారు, దీంట్లో కానీ కాళ్ళ పగుళ్ళలో కానీ అమేజింగ్గా పనిచేస్తుంది. కాళ్ళ పాచి ఇబ్బంది పెడుతున్నా, కాళ్ళకి ఫంగస్ ఇబ్బంది పెడుతున్నా పసుపుని వాడుకోవాలి. ఎలా వాడుకుంటారంటే కరక్కాయలు వీటిని నీళ్ళల్లో ఊరబెట్టండి. అప్పుడు ఆ కరక్కాయల తాలూకు ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి దిగుతుంది. ఇలాగ కరక్కాయలు ఊరబెట్టినటువంటి నీళ్లతో మీరు పసుపు నుంచి గంధం తీయండి. అంటే ఆ నీళ్లు చిలకరిస్తూ పసుపు కొమ్మల మీద గంధం తీయండి. ఇప్పుడు ఆ గంధాన్ని మీకు ఎక్కడైతే కాళ్ళు పాచి పట్టాయో వేళ్ల సందులలో ఫంగస్ వస్తూ ఉంటుంది, అలాగే కాళ్ళు పగులుతూ ఉంటాయి, కాళ్ళు ఒరుస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో వాటిపైన రాస్తే, కాళ్ళ పగుళ్ళ మీద రాస్తే మంత్రం వేసినట్టుగా ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. దీన్ని రాసుకొని సాక్స్లు వేసుకోవాలి. దీంతో నిశ్శేషంగా కాళ్ళ పగుళ్ళు కానీ కాళ్ళ ఫంగస్ కానీ తగ్గుతుంది. కరక్కాయలను ఊరబెట్టినటువంటి నీళ్లు చిలకరిస్తూ పసుపు కొమ్ముల మీద గంధం తీయండి. అంటే ఈ పసుపుని గంధం తీసేటప్పుడు ఆ కరక్కాయలు ఊరబెట్టినటువంటి నీళ్ళని చిలకరించాలి. అప్పుడు మీకు పేస్ట్ వస్తుంది కదా, ఆ పేస్ట్ని రాసుకోవాలి కాళ్ళ పగుళ్ళ మీద. దీంతో ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఇక శోభి మచ్చలు, శరీరపు శోభను దెబ్బతీసేటటువంటి మచ్చలు ఇవి. ఇలాంటి శోభి మచ్చల్ని తగ్గించుకోవడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని, తులసి ఆకుల్ని నిమ్మరసంతో కలిపి నూరండి. సింపుల్ కాంబినేషన్. తులసి ఆకుల్ని, పసుపుని రెండింటినీ కూడా కాస్త నిమ్మరసం పిండుతూ నూరండి. ఇప్పుడు మీకు పేస్ట్ లాగా వస్తుంది కదా, దాన్ని ఆ చర్మం పైన ఎక్కడైతే శోభి మచ్చలు తయారయ్యాయో అక్కడ రాసుకోండి. దీంతో ఆ శోభి మచ్చలు తగ్గుతాయి. పసుపుకి, తులసికి ఆ యాంటీ ఫంగల్ నేచర్ ఉంది. ఇప్పుడు నిమ్మరసం సరే ఈ మూడింటిని కలిపారు. పసుపు, తులసి ఆకులు, అలాగే నిమ్మరసం. ఈ మూడిటి కాంబినేషన్, ఈ మూడిటి పేస్ట్ని ఈ ఫంగస్ మీద రాసుకుంటే, ముఖ్యంగా ఈ శోభి మచ్చల మీద రాసుకుంటే ఆ మచ్చల సమస్య తగ్గుతుంది. ఇక కొంతమంది కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వేడి పుట్టించాలి. దానికి కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది. అరికాళ్ళకి, అరిచేతులకి మీరు పసుపు రాసుకున్నారనుకోండి, ఆ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. దీంతో అవి తిరిగి యాక్టివేట్ అవుతుంది నర్వస్ సిస్టము. దీంతో రోజంతా హుషారుగా ఉంటుంది, రోగ క్రిములు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పసుపు గజ్జిని, దురదలని, చిడుముని, ఇలాంటి అన్ని చర్మ సంబంధ సమస్యలనే తగ్గిస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. పసుపు అలాగే కుంకుడుకాయ పై తొక్క రెండింటినీ కలిపి కాల్చండి. అప్పుడు మీకు మసిలాగా తయారవుతుంది, అది బొగ్గులాగా తయారవుతుంది. పసుపుని, కుంకుడుకాయ పై తొక్కల్ని కలిపి మండిస్తే మసి అవుతుంది. ఈ మసిని తీసుకొని కొబ్బరి నూనెతో కలపండి, పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఆ గజ్జి మీద, దురదల మీద, చిడుము మీద ఒక ఆయింట్మెంట్ పూసుకున్నట్టుగా పూసుకోండి. దీంతో ఆ చర్మ వ్యాధులు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పసుపుని కామెరలో అద్భుతమైనటువంటి ఔషధం కింద వాడచ్చు. ఒక చిటికెడు పసుపుని 1 ఔన్సు చుక్కకూర రసంతో కలిపి లోపలికి సేవించాలి. 4-5 రోజులలో ఆ కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చినటువంటి కామెర్ల వ్యాధి తగ్గుతుంది, ముఖ్యంగా హెపటైటిస్ ఏ తగ్గుతుంది. అయితే ఈ 4 రోజులు కూడా మజ్జిగ అన్నాన్ని మాత్రమే తింటూ ఉండాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇక నడువు నొప్పి కానీ, వాతపు వ్యాధులు కానీ, ఇలాంటి వాటిలలో పసుపు పనితీరు అంతా ఇంత కాదు. ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా ఈ నడువు నొప్పుల్ని, వాత సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. అంటే నడువు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, కాళ్ళ తీపులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ పసుపుని కాస్త నీళ్ళు కలిపి పేస్ట్లా చేసి పై పూతగా వాడుకోండి. మంచి గుణంగా అనిపిస్తుంది. బాలింతలలో సూతికా వాతం అని వస్తుంది కదా, అది రాకుండా, ఆ వాతపు నొప్పులు ఇబ్బంది పెట్టకుండా కూడా ఈ పసుపుని మీరు పై పూతగా వాడుకోవచ్చు. అసలు మీకు మన ట్రెడిషన్స్లో కొండ జాతులలో వీటిల్లో బాలింతలు శరీరానికి పూర్తిగా పసుపు పూసుకుంటారు. పసుపు పూసుకొని పనిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాగా ఆ సూతికా వాతాలు కానీ, రోగక్రిములు దరిచేరకుండా ఉంటాయి. ఇక పిల్లల్లో అజీర్ణం, దీన్ని కూడా పసుపు తగ్గిస్తుంది. ఇండైజెషన్ పిల్లల్లో చాలా కామన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చిటికెడు పసుపుని, చిటికెడు సోడా ఉప్పుని కలిపి చనుబాలతోటి 4-5 రోజులు ఉదయం సాయంత్రం పసిపిల్లలకి నాకిస్తూ ఉండాలి. దీంతో పిల్లల్లో సోకేటటువంటి కామన్గా కనిపించే అన్ని రకాల అజీర్ణ సమస్యలు, ఉదర వ్యాధులు, విరేచనాలు ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో పసిపాపాయలు ఉంటే, వాళ్ళకి పొట్టొబ్బరింపు, అజీర్ణం ఉంటే ఈ ఔషధాన్ని మీరు ప్రయత్నం చేయండి. చిటికెడు పసుపుని, చిటికెడేమో వంట సోడా, అంటే మనం తినే సోడా ఉంటుంది కదా, అది రెండింటిని కలిపి చనుబాలతోటి కలిపి పేస్ట్లా తయారు చేసి దాన్ని నాకించాలి. 4-5 రోజులు ఉదయం సాయంత్రం ఇలాగా నాకిస్తూ ఉంటే పిల్లలకి
ఇబ్బంది పెట్టేటువంటి ఆ ఉదర సంబంధ సమస్యలు, పొట్టొబ్బరింపు, విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇక కఫం కానీ జలుబు కానీ ఇలాంటివి ఉంటే కూడా పసుపు అమోఘంగా పనిచేస్తుంది. పసుపుని సాండ్రాయి మీద గంధం తీయండి నీళ్లు చిలకరిస్తూ. ఆ పేస్ట్ని ఛాతికి రాసుకొని పట్టులాగా వేసుకోండి. దీంతో కఫం కరుగుతుంది. అలాగే పసుపు వేసి నీళ్ళకి మరిగించండి. ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని పీలిస్తే కూడా జలుబు తగ్గుతుంది. ఇక మరొక మంచి ఆసక్తికరమైన ఉపయోగం పసుపుకు ఉంది. కొంతమందికి వాసన తెలియదు జలుబు వల్ల. జలుబు తగ్గుతుంది కానీ వాసన మాత్రం చాలా కాలం పాటు వాళ్ళు గ్రహించలేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు అయినా సరే వాసన తెలియకపోవడం వల్ల రుచి లేనట్టుగా అనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపు పొడి, అలాగే వస అంటాం కదా, వస కొమ్మల పొడి, ఈ రెండింటినీ కూడా కాస్త నెయ్యి కలిపి నిప్పుల పైన వేయండి. అప్పుడు మీకు బొగ్గునట్లాగా పొగలాగా వస్తుంది. ఆ పొగని వాసన పీల్చండి. పసుపు, వసపొడి, ఈ రెండు పసుపు పొడిని వసపొడిని రెండింటికి కాస్త నెయ్యి కలిపి ఆ లైవ్ కోల్ అంటే ఆ నిప్పుల మీద వేయాలి, మండే నిప్పుల మీద. దాంతో పొగలాగా వస్తుంది. ఆ పొగని పీల్చాలి. దీంతో వాసన తెలియకపోవటం అనేటువంటి సమస్య తగ్గి తిరిగి మీరు ఆ స్మెల్ని అప్రిషియేట్ చేయగలుగుతారు. అలాగే కొంతమంది మహిళల్ని తెల్లబట్ట, ఎర్రబట్ట ఇలాంటి ఇబ్బంది పెడుతుంటాయి. వైట్ డిశ్చార్జీ, అలాగే మెట్రోరైజా, మెనోరైజా ఇలాంటివి. వీటిని కంట్రోల్ చేయడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. దీనికి ఒక ఆసక్తికరమైన ఒక ప్రొసీజర్ ఉంది. ముందు ఏం చేస్తారంటే కొత్త కుండ తీసుకొని దాంట్లో ఒక మూరెడు తెల్లటి ముతక గుడ్డ, కోరా గుడ్డ అంటారు కదా, ఆ గుడ్డను కాల్చి మసి చేయండి. ఇప్పుడు దీనికి ఒక సోరెడు పసుపు కలిపి లీటర్ నీళ్ళలో వారబెట్టండి. అప్పుడు మీకు పైన తేటలా తేలుతుంది. దీన్ని రోజు ఉదయం 1 ఔన్స్ చొప్పున తాగుతూ ఉంటే మహిళల్లో ఇబ్బంది పెట్టేటువంటి తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానీ, ప్రదర రోగాలు ఇలాంటివి తగ్గుతాయి. ఇక పిప్పిగోళ్ళు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, విట్లో అంటాం. ఈ పిప్పిగోళ్ళని తగ్గించుకోవడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపు, అలాగే వెలిగారం, ఈ రెండింటిని నిమ్మరసంతో కలపండి. పసుపుని ఒక పాటు తీసుకుంటే వెలిగారం, ఈ వెలిగారం అనేది మీకు ఆయుర్వేద మూలికలైనటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. పసుపు, వెలిగారం రెండింటిని నిమ్మరసంతో కలిపి పేస్ట్ చేసి దాన్ని పిప్పిగోళ్ళ మీద గోరు చుట్టకి పూసుకోండి. దీంతో ఆ సమస్య తగ్గుతుంది. అలాగే ఉబ్బస వ్యాధిని కూడా పసుపు తగ్గిస్తుంది. ఆస్మాని, ఉబ్బస వ్యాధిలో మీరు ఒక 14 రోజుల పాటు కోర్సును వాడాలి. ఎలా వాడతారు? సింపుల్గా మొదటి రోజు ఒక చిటికెడు పసుపుని 1 గ్లాసు పాలకి వేసి కాచి మరిగించి తాగేయండి. అయింది కదా. ఇక రెండో రోజు ఇప్పుడు ఏం చేయాలంటే 2 చిటికెళ్ళ పసుపు వేయాలి అదే గ్లాసు పాలకి. మూడో రోజు 3 చిటికెళ్ళు వేయాలి. ఇలా రోజుకు 1 చిటికెడు పెంచుకుంటూ 7 రోజుల వరకు వెళ్ళాలి. అంటే 7వ రోజుకి 7 చిటికెళ్ళు కలుపుతారు మీరు ఆ గ్లాస్ పాలకి. 7వ రోజు తర్వాత ఇక 8వ రోజు వస్తుంది కదా, అప్పుడు 1 చిటికెడు తగ్గిస్తారు. ఇలా తగ్గించి మళ్ళీ వారం రోజుల పాటు రోజుకో చిటికెడు చొప్పున తగ్గించుకుంటూ ఈ పాలు తాగుతూ ఉండండి. ఇలాగా ఒక 2 వారాల పాటు తాగిన తర్వాత ఇక తర్వాత నెక్స్ట్ ఒక 14 రోజులు విరామం ఇవ్వండి. మళ్ళీ 14 డేస్ రెస్ట్ తర్వాత మళ్ళీ మనం ఎట్లా చెప్పుకున్నాం అట్లాగా మళ్ళీ మొదలుపెట్టి ఒక 14 రోజులు వాడండి. ఇలాగా మళ్ళీ 14 రోజులు ఒక కోర్సులా వాడండి. ఇలాగ 4-5 కోర్సులు మీరు వాడితే తప్పకుండా ఈ ఉబ్బసం, ఈ ఆస్మా ఎంత తీవ్రంగా ఉన్నప్పుడే తగ్గుతుంది. ఈ కోర్సును పాటించేటప్పుడు మీకు అప్పుడప్పుడు వేడి చేయవచ్చు, మలబద్ధకం రావచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఇలాంటి తేడాలు కనిపించే అవకాశం ఉంది ఒకవేళ మీది పిత్త ప్రకృతి అయితే. అప్పుడు మీరు ఈ 14 రోజుల విరామం అనుకున్నామే, ఈ విరామ సమయాన్ని 14 నుంచి 21 రోజుకి పెంచండి. ఈ 14 రోజుల కోర్సు మామూలుగానే కంటిన్యూ చేస్తూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక దగ్గు కానీ, జలుబు కానీ ఇలాంటివి మీ సమస్యలు అయితే ఇలాంటి సందర్భాల్లో సింపుల్గా ఈ పసుపు వాడితే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు 1 చిటికెడు పసుపుని కాస్త తేనె కలిపి తేనెతో రంగరించి నాకండి. దీంతో దగ్గు తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, జలుబు, వాత రోగాలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. చూసారా, బంగారం లాంటి ఉపయోగాలు. బంగారానికి కూడా ఇన్ని ఉపయోగాలు ఉండవు, కానీ పసుపుకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ ప్రథమ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే ఫుడ్ ఫార్మసీ సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.